నిజం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా వర్షాకాలంలో పిల్లల్లో తరచుగా వచ్చే జలుబు, దగ్గుతో కూడిన జ్వరం, వీటి గురించిన సలహాలు, సూచనలు ఈరోజు తెలుసుకుందాం. జనరల్గా బాడీలో ఏదైనా క్రిమికీటకాలు ఎంటర్ అయినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి డిఫెన్స్ మెకానిజం లాగా మనకి జ్వరం కానీ దగ్గు కానీ అనేది ఒక సూచనలాగా తెలుస్తుంది అన్నమాట. పిల్లల్లో జ్వరం అంటే మనం ఒక థర్మామీటర్ తీసుకొని నోట్లో పెట్టినప్పుడు 100 కన్నా ఎక్కువ టెంపరేచర్ చూపించినా, లేదా చంకలో పెట్టినప్పుడు 99 కన్నా ఎక్కువ చూపించినా దాన్ని మనం జ్వరంగా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు 3 నుంచి 6 నెలల పిల్లలకి ఎక్కువగా పెద్ద పెద్ద క్లాత్లు తీసుకొని ర్యాప్ చేసి పెడతారు. అలా పెట్టినప్పుడు కూడా ఎక్కువగా జ్వరం చూపించవచ్చు. కానీ ఎప్పుడైతే మనం థర్మామీటర్ రీడింగ్ ఓరల్గా కానీ లేదా చంకలో కానీ చూసినప్పుడు దానికి అనుగుణంగా టెంపరేచర్, డేటు, టైము ఎంత వస్తుంది అనేది చూసుకుంటే అసలు అది ఎటువంటి రకమైన జ్వరం అనేది మనకు తెలుస్తుంది. ఇక దగ్గు విషయానికి వస్తే కొంతమంది చిన్నపిల్లలకి ఊపిరి ఆడక పై ముక్కు బ్లాక్ అవ్వడం వల్ల గరగర సౌండ్లు వస్తూ ఉంటాయి. అది దగ్గు కాదనమాట. అలా కాకుండా ఎక్కువగా ఒకేసారిగా నిద్ర పట్టకుండా ఎక్కువగా వచ్చే కానీ, లేకపోతే ఇప్పుడు జనరల్గా జ్వరం అనేది 3 నుంచి 5 రోజుల్లో మనకి తగ్గిపోవాలి. 5 రోజుల కన్నా ఎక్కువ జ్వరం వస్తుంది, బేబీకి ఆయాసం వస్తుంది అంటే మాత్రం వెంటనే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నెమ్ము లక్షణాల్లో ఒకటి దగ్గుతో కూడిన జ్వరం. అది 3 రోజుల కన్నా ఎక్కువగా ఉంటే అది నెమోనియా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు జనరల్గా ఈ వర్షాకాలంలో పిల్లలకి వచ్చే జలుబుతో కూడిన జ్వరాలన్నీ విష జ్వరాలు. ఇవి 3 నుంచి 5 రోజుల్లోపు తగ్గిపోతాయి. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి ఇలా జ్వరం, దగ్గు వచ్చినప్పుడు ఎప్పుడు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు మనం బేబీ యాక్టివ్గానే ఉండి ఎక్కువగా ఉన్నప్పుడు పారాసెటమాల్ వేస్తే తగ్గిపోతూ ఉంది, మిగిలిన యాక్టివిటీస్ అన్నీ బాగానే చేసుకుంటున్నారు అంటే కనుక మనం డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళవసరంలా. అలా కాకుండా నీరసంగా ఉంటున్నారు, పారాసెటమాల్ వేసినా కానీ జ్వరం తగ్గట్లేదు, ఎక్కువసేపు నిద్రపోతున్నారు, అంటే రెగ్యులర్గా నిద్రపోయేదానికన్నా ఎక్కువ నిద్రపోతున్నారన్నా, వాళ్ళు చేసే పనులు చేసుకోలేకపోతున్నారన్నా, ఏదైనా నీలంగా అయిపోతున్నా, 3 రోజుల కన్నా ఎక్కువ జ్వరం వచ్చినా, ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఇంట్లో మనం ఈ జ్వరం వచ్చిన పిల్లలకి ఎలా చూసుకోవాలి అని అంటే, జ్వరం వచ్చిన పిల్లలకి మెయిన్ నీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే ఒంట్లో వేడి పెరిగినప్పుడు డీహైడ్రేషన్ ఉంటుంది పిల్లలకి. సో నీరు ఎక్కువగా ఇస్తూ ఉండాలి. కొంచెం తడి బట్ట పెట్టి ఒళ్ళు, మొహం, చేతులు, కాళ్ళు తుడుస్తూ ఉండాలి. అదే కాకుండా ఒక సేఫ్ రూమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళని నిద్రపోవడానికి టైం, స్పేస్ ఇవ్వాలి. అదే కాకుండా ఇప్పుడు దగ్గున్న పిల్లలకి కాస్త గోరువెచ్చని నీళ్ళు ఇవ్వడం, మరీ పసిపిల్లలైతే ముక్కు బ్లాక్ అయ్యి గురగుర సౌండ్లు వస్తుంటే ఫీడింగ్ ఇచ్చే ముందు, ప్రతిసారి తల్లిపాలు పట్టే ముందు ముక్కులో సెలైన్ చుక్కలు ఉంటాయి, అవి వేసి కాస్త ముక్కును క్లియర్ చేశాక ఫీడింగ్ ఇవ్వడం. ఇంకా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో పుక్కిలించి ఊయడం. మళ్ళీ కొంతమందికి మెంతాల్ రాసే అలవాటు ఉంటుంది. ఛాతి ముందు భాగాన, వెనక భాగాన విక్స్ లాంటివి రాస్తారు, అలాంటివి రాసుకోవచ్చు. కానీ వేడి నీళ్ళు కాపడం, పెట్టడం అలాంటివి చేసేటప్పుడు మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణలో చేయాలి. ఇవన్నీ జనరల్గా పారాసెటమాల్ మాత్రం 6 గంటలకు ఒకసారి యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ కొంతమందికి 6 గంటలకు ఒకసారి వేసినా కానీ 6 గంటల లోపే జ్వరం వస్తే, ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు 4 గంటల లోపు కూడా వేయచ్చు. అలా వేస్తూ తడిబట్ట పెట్టి తుడుస్తూ ఉండాలి. చేయకూడనివి ఏంటంటే ఒకేసారి చల్ల నీళ్ళతో ఒకేసారి స్నానం చేయడం, అంటే ర్యాపిడ్ కూలింగ్ కానీ, లేదంటే బాగా వేడి బాటిల్స్ పక్కన పెట్టడం కానీ, ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఇప్పుడు చాలామందికి దగ్గు, జలుబు, జ్వరం వచ్చేసిందంటే వెంటనే వచ్చేసి ఎక్స్రే తీయించుకోవాలని ఒక అపోహలో ఉంటారు. సో ఎక్స్రే అనేది మస్ట్ కాదు. వాళ్ళకి ఏదైనా నిమోనియా సూచనలు ఉన్నా, మరీ నెలల పిల్లలు ఇబ్బంది పడుతూ ఆయాసం, ఆస్తమా లాంటి లక్షణాలు ఉంటే అప్పుడు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఎక్స్రే నెసెసిటీ అనేది ఉంటుంది. ఇంకొక డౌట్ ఏంటంటే యాంటీబయాటిక్స్
పిల్లలకి జలుబు దగ్గు జ్వరం రాగానే మనం ఎక్కడికో ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ తెచ్చుకొని వాడచ్చా అని అంటే వాడకూడదు. ఎందుకనంటే వర్షాకాలంలో వచ్చే జ్వరాలు మోస్ట్లీ విష జ్వరాలు అయి ఉంటాయి, అంటే వైరల్ ఫీవర్స్. అవి వాటంతకు అవి ఒక వారం లోపు తగ్గుతాయి. అలా కాకుండా విష జ్వరాలకి యాంటీబయాటిక్స్ అనేవి ఇవ్వకూడదు. ఎందుకనంటే యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా మీద పనిచేస్తాయి. ఇలా ఎక్కువగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల మనకి కావలసిన టైంలో అవి పని చేయకుండా పోతాయి, అంటే రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఓవర్ ద కౌంటర్ దొరికే యాంటీబయాటిక్స్ తీసుకొని వాడకూడదని నా సూచన. అదే కాకుండా ఇలా ఎక్కువ జలుబు దగ్గు జ్వరం వచ్చి నెమ్ము ఫామ్ అవుతుంది. ఇలా నెమ్ము విష జ్వరాల వల్ల కూడా నెమ్ము వచ్చే సూచనలు ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే ముందుగానే ఏదైనా జాగ్రత్త తీసుకోవచ్చా అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగడం, బయట ఫుడ్ అవాయిడ్ చేయడం. ఇంకా మంచి ప్రివెన్షన్ ఏంటంటే టీకా వేయించుకోవడం. ఇన్ఫ్లుయెన్జా టీకా ఉంటుందన్నమాట. జనరల్గా ఏంటంటే సంవత్సరం లోపు పిల్లలకి 6వ నెల 7వ నెల ఒక మంత్ గ్యాప్తో 2 టీకా డోసులు వేస్తారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రతి సంవత్సరం జూలై నెలలో టీకా వేయించుకుంటే ఏదన్నా న్యూమోనియా వచ్చినా అది సివియర్గా మారకుండా తక్కువలో అయిపోయేలాగా ఈ టీకాలు అనేవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. నమస్కారం. థ్యాంక్ యూ.